సెప్టెంబర్ పీసీఓఎస్ అవేర్నెస్ మంత్. సో పీసీఓఎస్ గురించి చాలా రకాల అపోహలు, పక్కన వాళ్ళు ఎదురు వాళ్ళు గూగుల్ లేదంటే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఇట్లో చాలా మిత్స్ అపోహలు అంటే నాన్ డాక్టర్స్ చెప్తున్న అపోహలు ఉన్నాయండి. సో కామన్ 5 మిత్స్, కామన్ గా మమ్మల్ని ఓపీడీకి వచ్చి అడిగే 5 మిత్స్ గురించి ఎంతవరకు రిలయబుల్ ఎంతవరకు కాదు అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. సో నంబర్ 1, పీసీఓడి పీసీఓఎస్ రెండు వేరువేరా? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ రెండు వేరా? కొంతమంది మా దగ్గరికి వస్తారండి, అమ్మ మీకు ఏమన్నా పీసీఓఎస్ ఉందా అంటే లేదు మేడం నాకు పీసీఓడినే ఉంది అంటారు. లేదండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్. ఒకటి పాత పేరు, ఒకటి కొత్త పేరు, అంతకు మించి నథింగ్ మేజర్ డిఫరెన్స్ రెండింటి మధ్యలో. నంబర్ 2, లావుగా ఉన్న వాళ్ళకే పీసీఓడి వస్తుంది, లేదంటే పీసీఓడి ఉన్న వాళ్ళందరూ లావుగానే ఉంటారు. కాదండి, దానిలో 2 రకాలు ఉంటాయి. ఒబీస్ పీసీఓఎస్ అంటాము, లీన్ పీసీఓఎస్ అంటాం. లీన్ పీసీఓఎస్ అన్న వాళ్ళు చాలా స్కిన్నీగా సన్నగా ఉంటారు, అయినా వాళ్ళకి పీసీఓడి ఉంటుంది. అది వేరే హార్మోనల్ ప్రొఫైల్ వల్ల వస్తుంది. నంబర్ 3, నాకు అండాశయంలో చాలా కణితులు ఉన్నాయి అన్నారండి, సిస్టులు ఉన్నాయి అన్నారండి, నీటి బుడగలు ఉన్నాయి అన్నారండి, దానికి ఏమన్నా సర్జరీ ఉంటుందా అండి, నేను అవి తీపిచ్చేసుకుంటాను. కాదండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే చిన్న చిన్న నీటి బుడగల్లాగా కనిపిస్తాయి తప్ప అవి బాగా పెద్దవైపోయి వాటికి ఆపరేషన్ అవసరం, తీసేయాలి, అలాంటి పరిస్థితులు ఉండవు. నంబర్ 4, నేను నీకు ఇలాగే ఒకటి చిట్కా చెప్తాను, లేదంటే ఇలా మందిస్తాను, నీకు అలా పీసీఓడి రేపటికి తగ్గిపోతుంది. పీసీఓడి అనేది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ ప్రాబ్లం అంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మనకున్న డే టు డే స్ట్రెస్ స్కెడ్యూల్స్ వల్ల, వీటి వల్ల వచ్చే ప్రాబ్లం. అలాంటి వాటికి అదేదన్నా మనకి ఇప్పుడు రేపు తుమ్ము దగ్గు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన పరిస్థితి కాదు. దానికి ఇది వాడండి, ఇది వాడితే మీకు తగ్గిపోతుంది అన్నది ఏది ఉండదండి. పీసీఓడి ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు పేషెంట్ చేతిలోనే ఉంటుంది, డాక్టర్ చేతిలో కాదు. నంబర్ 5, నాకు పీసీఓడి ఉందన్నారండి, నాకు ఇంకా పిల్లలు పుట్టరన్నారు, నీకు పిల్లలు కావాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళిపోవాలన్నారు, ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలన్నారు. కాదండి, పీసీఓడిలో కూడా రకాలు ఉంటాయి, దాంట్లో కూడా సివియారిటీ ఉంటుంది. మీరు ఎంతవరకు మెడిసిన్స్ రెస్పాండ్ అవుతారు అన్న క్రైటీరియా ఉంటుంది. మీరు మెడిసిన్కి రెస్పాండ్ అయితే బేసికల్లీ అన్ని పీసీఓడీలు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మెడిసిన్స్తో లేదంటే చిన్న ఐయుఐ లాంటి ప్రొసీజర్స్తో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. రెస్పాండ్ అవ్వని కేసెస్, బాగా సివియర్గా ఉన్న కేసెస్, కొంచెం ఏజ్ ఎక్కువైన కేసెస్, అలాగా మాకు కొన్ని సెట్ క్రైటీరియా ఉంటాయి. వీటన్నిటిలో మీరు ఫాలో అయితే మాత్రం మేము కాంట్ బట్ పొజిషన్లో ఐవీఎఫ్ సజెస్ట్ చేయాల్సిన ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలాగని అందరికీ ఐవీఎఫ్ అవసరం అని కాదు. సో దీస్ ఆర్ ద కామన్ 5 మిత్స్.